కీర్తి సురేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది ఈ భామ. ఇప్పటికే 3-4 లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ నిర్మాణ సంస్థ హోంబాలే కీర్తి సురేష్తో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, మలయాళ భాషలో హోంబాలే సినిమాలను నిర్మించింది. ఇప్పుడు తమిళంలో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. రఘుతాత అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా ట్రైలర్ జూలై 31న విడుదల చేశారు. అలాగే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. కేజీఎఫ్, సలార్, కాంతారా వంటి భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు నిర్మించిన హోంబాలే మహిళా లేడీ ఓరియంటెడ్ మూవీలను రఘుతాతను నిర్మించారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నడిచిన ఈ సినిమా కథ తమిళనాడులోని ఓ కుగ్రామంలో జరుగుతుంది. సినిమా కథ హిందీ ఇంపోజిషన్ గురించి. ఇందిరాగాంధీ కాలం నాటి కథను సినిమాలో చూపించనున్నారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మరోసారి డీ గ్లామర్ రోల్లో కనిపించనుంది. సినిమా లొకేషన్, ఇతర పాత్ర నటన కూడా ఈ ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తోంది. రఘుతాత చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సీన్ రోల్డాల్ అందిస్తున్నారు. విజయ్ కిర్గందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అదే రోజున కొన్ని పెద్ద సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలన్, తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్, అలాగే రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ కూడా విడుదల కానున్నాయి. వీటి మధ్య రఘుతాత సినిమా నిలబడుతుందేమో వేచి చూడాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.